అమ్మాయికి 36 ఇయర్స్ అండి, వీళ్ళ హస్బెండ్కి ఏమో 37 ఇయర్స్, పెళ్ళై 17 ఇయర్స్ అయింది వీళ్ళకు. ఆల్రెడీ 3 ఇయర్స్ బ్యాక్ మాతృత్వానికి వచ్చారనమాట వీళ్ళు. అప్పుడు ఒకసారి అన్నీ మనం వర్కప్ చేసిన తర్వాత హస్బెండ్కి వచ్చేసేసి సెమెన్ అనాలిసిస్లో ప్రాబ్లం ఉండింది. సో ఐవీఎఫ్ చెప్పాం. ఐవీఎఫ్ ఫస్ట్ టైమే ఈ అమ్మాయికి పాజిటివ్ వచ్చిందండి 3 ఇయర్స్ బ్యాక్. ఒక బాబు కూడా ఉన్నాడనమాట ఇప్పుడు. తర్వాత మనకి కొన్ని ఎంబ్రియోస్ అమ్మాయి మిగిలిపోయాయన్నమాట. అవన్నీ మనం స్టోర్ చేసి పెట్టాం, అలాగే ఫ్రీజ్ చేసి పెట్టాం. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది మా దగ్గరికి, మేడం నా ఎంబ్రియోస్ ఉన్నాయి కదా, నాకు ఇంకొక బేబీ కావాలా మేడం మళ్ళా అని చెప్పేసి. సో తనకి మళ్ళీ మనం ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్తోనే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇవాళ బీటా హెచ్సిజీ రిపోర్ట్ వచ్చిందండి. బీటా హెచ్సిజీ రిపోర్ట్ ఈ అమ్మాయికి వచ్చి 1700 వచ్చిందండి, ఆల్మోస్ట్ నియర్లీ 1700 ఉంది. హ్యాపీ కదా. ఒక్కసారి ఎగ్ పికప్ చేసినాము, 2 సార్లు ఈటీ అయింది, 2 సార్లు పాజిటివ్ వచ్చింది. నీకు ఎంత లక్ అనుకోవాలా నీకు. కంగ్రాచులేషన్స్ రా. ఇది చూడు, ఇప్పుడు స్కాన్ చేసి చూస్తాను. నెక్స్ట్ స్కాన్ చేసినాక శాఖ అదంతా బాగుంది అని అంటే మళ్ళీ 2 వీక్స్కి రావాల్సి వస్తుంది. నువ్వు హ్యాపీ కదా. థ్యాంక్ యూ.